hello, namaste. Welcome to Josh Entertainment की care of address. ఏమండి మీకు ఈ అడ్రస్ తెలుసా? ఈ అడ్రస్ ఏంటండి? ఇంత అందమైన కోనసీమలో అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటారంటే ఈ కాలేజ్ అడ్రస్ ఇచ్చారండి. మీరు అడుగుతున్న అడ్రస్ అయితే ఇదేనండి. అందులో అందమైన అమ్మాయిలందరూ వీళ్ళేనండి. అందులో నేను ఒక అందగత్తెనండి. అమ్మాయి అంటే వరకు బానే ఉంది కానీ అందగత్తె అంటేనే కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. సరేలేండి, మరి ఇంకెందుకు ఆలస్యం, మన షోని స్టార్ట్ చేద్దామా? ఓకేనా గర్ల్స్? సూపర్ ఎనర్జీతో మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ రౌండ్ లోకి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ ఫర్ అవర్ ఫస్ట్ రౌండ్? మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. ఫస్ట్ రౌండ్ లో మనం అడిగే ఫస్ట్ క్వశ్చన్, పెళ్లి అయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతారు? ఐఎమ్ చిన్ని. చిన్ని, పెళ్ళయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతారు? క్రెడిట్ కార్డ్ అడుగుతాం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న? క్రెడిట్ కార్డ్ అడుగుతాం. నెక్స్ట్ ఐఎమ్ సౌమ్య. సౌమ్య, పెళ్ళయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతావు? పెళ్లికి ఇచ్చిన కట్నం మొత్తం రిటర్న్ ఇవ్వమని అడుగుతాం. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. మొనాలి. ఓకే మోనాలిసా, పెళ్ళయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతావు? పనులు చేసి కలిపోతున్నాను, పనులు చేసి పెట్టమని. ఆకీస్ పాక్ పాకిసాట్. ఐఎమ్ సత్య. ఓకే సత్య, నితిన్ టీమ్ అంటే ఎలా ఉండాలి? తగ్గేదేలే. వెరీ గుడ్. పెళ్ళయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతారు? విడాకులు అడుగుతాను. ఏంట్రా మామిడాకులు అడిగినట్లు సింపుల్ గా అడిగేసావు? ఇంట్లో ఇవాళ మా సంక్రాంతి మామిడాకులు తెచ్చి గుమ్మాన్ని కట్ట అన్నది సింపుల్ గా చెప్పావు. ఎందుకు అడుగుతావు విడాకులు? అంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా మళ్ళీ. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కాదు, కొద్దిగా తగ్గుండ్రా, మన రౌండ్ వచ్చేసే తగ్గేదేలే. తగ్గకూడదు కదా. ఒకటే ముద్దు, రెండు వద్దు. నెక్స్ట్ ఐఎమ్ ప్రియా. పెళ్ళయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతారు? నా కోసం తాజ్ మహల్ కట్టించమని అడిగాను, అయితే నువ్వు చచ్చిపో అన్నాడు. మీ మొగుడు మాత్రం చచ్చిపోను, నేనైతే చంపేసుకోండి. కాదు, అయినా నువ్వంతా తెలివి తక్కువగా ఇంకేదన్నా అడగాలి గానీ తాజ్ మహల్ అంటే అందరికి గుర్తుంటుంది కదా అలా. చచ్చిపోదాని ఆల్రెడీ నువ్వే ఫిక్స్ అయ్యావు. అలా అని కాదు, చచ్చిపోయిన తర్వాత కట్టించమని అడుగుతున్నా అంతే. ప్రేమకి గుర్తుగా వాళ్ళ ఆవిడ చచ్చిపోతే కదా కట్టాడు. అందుకే కట్టించమని అడుగుతున్నాను. ఇద్దరు కలిసి పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి కోసేపు. నెక్స్ట్ దిస్ ఈజ్ మాధురి. మాధురి, పెళ్ళయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతారు? రోజు కాఫీ కలిపి ఇవ్వడానికి బర్రెని అడుగుతాను. గ్లామర్ పాడవకుండా ఉండాలి, ప్యాకెట్ పాలు ఎందుకు అనేది. బర్రె అనుకో, డైలీ డైరెక్ట్ గా పెతకడం, కాఫీ పెట్టుకోవడం. ఓకే, గ్లామర్ పెంచుకోవాలి. పదిగాలు లేస్తాం. ఓకే రైట్. సో మరి ఫుల్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనుకున్నాం కాబట్టి ఇక లేట్ చేయకుండా ఒక మంచి ఎనర్జెటిక్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో ఆల్రెడీ గాయత్రి చెప్పినట్లుగా ఆడుతూ పాడుతూ. ఈ రోజు మనం ఆడుతూ పాడుతూలో ఆడబోయే గేమ్ వచ్చేసి పరుగు పరుగు. మరి ఈ పరుగు పరుగు గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి కదా. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? మరి ఇంకెందుకు ఆలస్యం, పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? yes, పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ పార్టిసిపెంట్. సో నితిన్, మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఓకే రైట్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది డైరెక్ట్ మీకు ఫీల్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ గో. కమ్ ఆన్ కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగో పరుగో గేమ్ ఆడటానికి ఇక్కడ ఉన్న గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మనం ఫీల్డ్లోకి వెళ్ళి గేమ్ ఆడాలి. ఫీల్డ్లోనే ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ ఆల్రెడీ గోన్ సంచులు ఉన్నాయి, అక్కడ కోన్స్ ఉన్నాయి. సో గాయత్రి, ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ ఉన్న గర్ల్స్కి ఎక్స్ప్లెయిన్ చేయి. సో ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే ఈ గోను సంచులు ఇలా ఓపెన్ చేసి ఈ గోను సంచులో రెండు కాళ్ళు ఇలా వేసుకొని ఇలా 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 జంప్ చేసి ఈ కోన్స్ ఇలా కలెక్ట్ చేసుకొని మళ్ళీ జంప్ చేసుకొని ఇలాగా ఏ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళు ముగ్గురు అమ్మాయిలు ఉంటారో ఆ ముగ్గురు అమ్మాయిలు కూడాను ఈ మొత్తం కోన్స్ ని కలెక్ట్ చేసుకొని వెళ్ళి అక్కడ ఒక పిరమిడ్ ని ఫామ్ చేయాలి. తక్కువ టైం లో పిరమిడ్ ఫామ్ చేస్తారు. ఆబ్వియస్లీ విన్ అయిన వాళ్ళు గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని, అండ్ రన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. జకాస్, ఆర్ యు రెడీ గర్ల్స్? Full
ముందుగా గేమ్ ఆడటానికి వచ్చేస్తున్నారు నా టీం. ప్లీజ్ వెల్కమ్. కమ్ ఆన్ గర్ల్స్. పరుగో పరుగో గేమ్ ఆడటానికి మరి నా టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 గో. గోస్ ఏ చిన్నగాడు. కరెక్ట్ అంతే. సూపర్. లేడీ పిల్ల మా బంగారం. వెళ్ళు ఆలోచించుకు వెళ్ళిపో వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూడు. స్పీడ్. ఆల్మోస్ట్ వెరీ గుడ్. yes వెళ్ళిపో. వాళ్ళకిచ్చే చిన్నగా కింద పడేయాలి మధ్యలో, ఎందుకంటే ఏంద్రా పిరమిడ్ గేమ్ తాజ్మహల్ కడుతున్నారా? వాడండి రా, అప్పుడప్పుడు తీయండి రా, మోకాళ్ళలో నుంచి పైకి తోడండి రా. గుడి కాదు నాన్న, పిరమిడ్ కట్టాలి. ఓకే వెరీ గుడ్. ముచ్చటగా ఇక్కడ పెట్టు ఒకటి. వెరీ గుడ్. అంతే, చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారు. అది వెరీ గుడ్ రా. అంతే. అరే దీనిపైన చెయ్యొద్దు, ముందు నుంచి వెళ్ళి దీన్ని ఇక్కడ ప్లేస్ చెయ్యి. నా టీమే ఇంత టఫ్ గా ఆడిందంటే నితిన్, నీ టీం అయితే ఆడే ప్రసక్తి కాదు. జుజుబి. ఓకే, పరుగో గేమ్ ని గాయత్రి టీం గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. చాలా చక్కగా గంట సేపు ఆడారు గేమ్ ని. సో మా వాళ్ళు మినిట్స్ లో ఆడతారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఇంకెందుకు ఆలస్యం, హియర్ వి గో. 3 2 1 మూవ్. అదిరా, అదే నితిన్ టీం అంటే అలా ఆడాలరా. అంతే దా, నువ్వంతా లెఫ్ట్. అయ్యో అమ్మాయి చూసుకుంటా, నువ్వు చూసుకో. పెద్ద కోన్ చిన్న ఇక్కడ పెట్టు, కింద పడతాయి. దామ్మా ఇంకేంది, ఆగాగు. ఒక రౌండ్ అట్టు కాలేజీలోకి వెళ్ళొస్తా. అమ్మయ్య, ఫస్ట్ పెద్దవి. అంతే, వెరీ నైస్. అంతే. జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి నాన్న. అట్లా పెట్టు, తీసే ఆల్రెడీ. అంతే. మరి ఇటు ఎవరు పెడతారు? అంతేనా అది? సరే. నువ్వు రామ్మా, ఈ అమ్మాయిని ఆపు కొద్దిగా. అందుకే నేను చెప్పా నీకు ఆగదని అది. సో గర్ల్స్, గాయత్రి చెప్పిన మాట అనేది కొద్దిగా. ఇంకొకటి ఉందా? శివరాత్రి షూరింగ్ అవ్వక.
ఓకే రైట్, మరి ఫైనల్ గా పర్గో గేమ్ ని మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకొని ఫైనల్ గా మనం చెప్పినట్లుగా పిరమిడ్ ఫామ్ చేశారు. సో గర్ల్స్, ఈ గేమ్ విన్నింగ్ అనేది మీకు అర్థమై ఉంటుంది. ఎవరైతే ఈ గేమ్ ని తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్. సో ఫైనల్ గా ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటారంటే తెలియాలంటే గాయ్స్ మనం అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఓకే, సో మరి ఫైనల్ గా పర్గో గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు 2 టీమ్స్ నుంచి, నితిన్ టీమ్ గర్ల్స్ అలాగే గాయత్రి టీమ్ గర్ల్స్. ఇప్పుడు రిజల్ట్స్ టైం అన్నమాట. ఎవరైతే ఈ గేమ్ ని తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటే వాళ్ళే విన్నర్స్ అనుకున్నాం కదా. ముందుగా చాలా కష్టపడి గంట సేపు ఆడిన మహాతల్లులు ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేసుకున్నారో తెలుసుకుందాం. మేము చాలా సింపుల్ గా లేడి పిల్లలాగా గెంతుకుంటూ కంప్లీట్ చేస్తాం. 3 నిమిషాల 20 సెకండ్లు. అయ్యో అది జింక పిల్లలు కాదమ్మా, మీరు తాబేళ్ళు, మేము కుందేళ్ళలాగా within 2 minutes 43 seconds. సో ఫైనల్ గా ఈ రోజు విన్ అయింది నితిన్ టీమ్ గర్ల్స్. ఎంటర్టైన్మెంట్ టన్నులలో ఇచ్చింది ఎవరు? గాయత్రి టీమ్. ఓన్లీ టన్నులే కనపడుతున్నాయి, ఎంటర్టైన్మెంట్ మాత్రం లేదు. కప్స్ పేర్చడానికి, ఆ కోన్స్ పిరమిడ్స్ చేయడానికి మేము ఎంత టైం తీసుకున్నాం. దట్ ఈస్ అల్టిమేట్ కదా పర్ఫార్మెన్స్ కి. ఓకే రా, రైట్. ఓడిపోయిన వాళ్ళు పడ్డోళ్ళు ఇప్పుడు చెడ్డోళ్ళు కాదురా. ఓకే రా, ఓదార్స్తున్నా రా, కమాన్. మీకు మాట ఇచ్చినట్లుగానే గెలిచిన వాళ్ళకి టీ షర్ట్స్ అండ్ ఓడిపోయిన వాళ్ళకి క్యాప్స్. రన్నర్స్ అయిన మా టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. ఇప్పుడు మన విన్నర్స్ గెలుచుకున్నారు. ఓకే, అమ్మయ్య. ఎప్పటికప్పుడు నితిన్ టీం వాళ్ళు గెలుస్తూనే ఉంటాం. నితిన్ టీం అంటే గెలవటం, విన్నింగ్ అని అంటేనే నితిన్ టీం అని ఎప్పుడు నాకు నిరూపిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ రా. ఇంత ఫన్నీ గేమ్ ఆడిన తర్వాత గర్ల్స్ మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. సో ప్లీజ్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్ అండ్ కంగ్రాచులేషన్స్. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. పూజలు వ్రతాలు అమ్మాయిలే ఎక్కువ ఎందుకు చేస్తారు? ఐఎమ్ అంబిక. పూజలు వ్రతాలు అమ్మాయిలే ఎక్కువగా ఎందుకు చేస్తారు? అబ్బాయిల కన్నా ఎక్కువ కోరికలు మాకే ఉంటాయి కాబట్టి. అక్కడ చూసి 5 చెప్పు కోరికలు. ఇదే యాటిట్యూడ్ తో చెప్పాలి. చెప్పు. ఏదో ఒకటి చెప్పు. మంచి మొగుడు రావాలి. సెకండ్ అండి. రోజు సినిమాకి తీసుకెళ్ళాలి. ఎనీ టైం ఐస్ క్రీమ్స్ కొని పెట్టాలి. డైలీ పానీపూరి తీసుకెళ్ళాలి. రోజు కొట్టాలి, అది కూడా చెప్పు. రోజు నా చేత తన్నులు తినాలి. రోజు నా చేత తన్నులు తినాలి. నీ క్వశ్చన్ వచ్చేసి పూజలు వ్రతాలు అమ్మాయిలే ఎక్కువగా ఎందుకు చేస్తారు? అబ్బాయిలు అలాగే చదవాలి కాబట్టి మేము వ్రతం చేస్తాం. ఇదేంటి మంచి పద్ధతి కాదే ఇది. శ్రావణి, పూజలు వ్రతాలు అమ్మాయిలే ఎక్కువగా ఎందుకు చేస్తారు? మేము కూడా స్వర్గానికి వెళ్ళడానికి. అక్కడ కూడా బతకనీరా? బతకనే చంపేస్తాం. తెలుసు, అక్కడ కూడా మగదేవులని వీళ్ళు టార్చర్ చేసి పెడుతూనే ఉంటారు. తగ్గేదేలేలో మరి మన నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలలో ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? హాయ్, మై సెల్ఫ్ లిఖిత. అమ్మాయిలో ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? అబ్బాయిలు ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ లో నో చెప్పి ఓకే తర్వాత ఎస్ చెప్పడం. మీరేంటంటే బాగా తిప్పించుకుంటారు, అదొక సైకోయిజం కదా. అమ్మాయిలు కదా బాగా తిప్పించుకొని నోరా దాని తర్వాత yes I love you రా. ఐఎమ్ పుష్ప. మన గేమ్ ఏంటో తెలుసా? పుష్ప కేదలే. అమ్మాయిలో ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? ఎత్తిన బాటిల్ దించకుండా తాగడం. అరే కూల్ డ్రింకా లేకపోతే అదేనా? వాటర్ బాటిల్ అన్నా. మై సెల్ఫ్ చంద్రిక. అమ్మాయిలలో ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి? ఎంత చదివినా ఏదో గొట్టంగడికి ఇచ్చేసేస్తారు కాబట్టి. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఐఎమ్ షన్ను. అమ్మాయిలో ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? అబ్బాయిల్ని మోసం చేయడం. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇదే ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్, మోసం చేయటం.
తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ టైం లవ్ లో పడ్డప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇంట్లో అబద్ధాలు చెప్పడానికి ప్రాక్టీస్ చేస్తాను. ఎందుకురా అంత అవసరం ఉందిరా? అబద్ధాలు చెప్పాలి కదా. అంతేనా? లవ్ లో పడిన తర్వాత ఆటోమేటిక్ గా రూల్స్ అన్ని చేంజ్ అవుతాయి. అవును మరి. నీ పేరు? దిస్ ఇస్ పూజ. ఫస్ట్ టైం లవ్ లో పడ్డప్పుడు ఏమనిపిస్తుంది? దువ్విన తలనే దువ్వడం, అద్దిన తలనే పౌడర్ అద్దడం. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం. దిస్ ఇస్ చంద్రిక. చంద్రిక, ఫస్ట్ టైం లవ్ లో పడ్డప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మోసపోవడానికి ప్రాక్టీస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బా ఇంత అర్థం ఉందారా? మోసపోవడానికి ప్రాక్టీస్ అయినట్లుగా ఉంటుంది. అబ్బాయిలకి అలవాటే కదా సార్. ఒకటి చెప్పనా నీకు ఒక నిజం, అబ్బాయిలు లవ్ ఫెయిల్యూర్ అయితే జీవితాంతం అమ్మాయిని గుర్తుపెట్టుకుంటారు. అమ్మాయి అలా కాదు, టిష్యూని నలిపి పక్కన పడేసినట్టు పడేసింది. ఏం చెప్పావురా? నిజమా నిజమా? గుండెల్లో పెట్టుకొని గుడి కడతాం మేము. సార్ 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 మీరు కేవలం గుండెల్లోనే కడతారు, మేము చచ్చే వరకు గుర్తించుకుంటాం. దిస్ ఇస్ ప్రసన్న. ఫస్ట్ టైం లవ్ లో పడ్డప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నా పొలంలో మొలకలు వచ్చాయనిపిస్తుంది. నీ పేరు? జ్యోతి. ఫస్ట్ టైం లవ్ లో పడ్డప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ మళ్ళీ లవ్ చేయాలనిపిస్తుంది. బా నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా feel my love. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా feel my love. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదో లేదో ఏదో గాను. Feel my love, feel my love, feel my love. కాదు ఏంటి డాన్స్ చాలా ఓవర్ గా ఫీల్ అయినట్టున్నావు? సిచ్యువేషన్ డిమాండ్ చేసిందని నేను ఫీల్ అయ్యా, కానీ ఫైనల్ గా ఫెయిల్ అయ్యా. ఎన్ని బ్రేకప్లు అయినాయా? ఎనీవేస్ ఫీల్ మై లవ్. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. గొడుగు తీసుకొచ్చారు ఎవరో మాది. ఏదో ఒకసారి గొడుగు ఇచ్చి మాది కూడా పాతలే, మాది కూడా పాతలే. ఏది ఇటీ అమ్మా? గొడుగు తీసుకెళ్ళారు అసలు ఎండ కోసం తీసుకొస్తే, గొడుగు తీసుకెళ్ళారు అసలు ఎండ కోసం తీసుకొస్తే. ఇదేనా? ఏది ఇదేనా? ఏది ఇటు ఇటు గొడుగు తీసుకొచ్చి బెదిరిస్తాయిందమ్మా. ఏ ఇదే సనే చూడండి, అదే అదే అశోక్. సీరియస్ గా ఉందా? ఏంది ఏంది ఏడ కొన్నావు ఇది? నువ్వు ఏడ కొన్నావు చెప్పు. గుర్తు చూపిస్తా. వెళ్ళరా అరే ఇప్పుడు నీదా గొడుగు? ఇది కనపడతలేదు కదా, మాట్లాడు. నీదా ఈమెదా గొడుగు? ఈమెదేనా? మరి నీదైతే ఒక నిమిషం చెప్తా ఆగు. మా అన్న మీ వదిన సరే, మీ వదిన అయితే ఇదిగో ఇదిగో చెప్పేది ఇదిగో చెప్తా నువ్వు అరే లాక్కో. ఇదిగో ఇదిగో
ఇదిగో ఏంది గొడుగు గొడుగు మాదే అమ్మా ఏమి సీరియస్ అవుతుంది ఏంది ఇష్టం కదా ఆగు నా గొడుగు మాట ఇట్రా నీ గొడుగు ఏది గొడుగు నాదే అశోక్ ఆగు ఆ గొడుగు బక్కలేను చూడు ఆ గొడుగు బక్కలేను చూడు ఆగు ఇదిగో మా అమ్మ తిట్టిద్ది మా అమ్మ కొట్టిద్ది అన్నం కూడా పెట్టదు నువ్వు గొడుగు ఇస్తావు ఇవా మా అమ్మ తిట్టిద్ది మా అమ్మ కొట్టిద్ది అన్నం కూడా పెట్టదు నువ్వు గొడుగు ఇస్తావు ఇవా నువ్వు ఏడకొన్నా ఇది తెలియదులే గొడుగు కావాలంటే అడిగి తీసుకోవాలి కానీ దొంగతనం తీయొచ్చా నావు బాగా ఇదిగో అప్ప నువ్వు ఇట్రా అమ్మా ఇదిగో నువ్వు ఇట్రా బండి మీద పెట్టినప్పుడు పొడుచుకుంది నాదే బండి నాకు సమాధానం చెప్పి తీసుకెళ్ళి నీ ఇప్పుడు నాదన్ని చూపిస్తున్నాను మరి నీకు నీదని చెప్పి ఎట్టా నీది చూపి నీ గుర్తు పెట్టి చూపి గుర్తులేయి ఏయ్ గుర్తులు చూపి చేతులు కాదు చేతులు కాదు వాట్ ఎనర్జీ వాట్ పర్ఫార్మెన్స్ వాట్ జోష్ అన్నట్టుగా సాగింది కదా ఎస్ గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అన్నట్లుగా ఈరోజు మీరు అందరూ పెర్ఫామ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గర్ల్స్ రైట్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరొక ఎరిస్టిక్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుంటాం అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్ దిస్ ఇస్ మీ నితిన్ సంగాప్స్ అండ్ దిస్ ఇస్ యువర్ గాయత్రి signing off. So bye girls.